ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి అనేకమైన యుద్ధాలను ఎలా జయించాలి, యుద్ధమును జయించే జ్ఞానము అని పెట్టుకోండి. ఈరోజు అంశము యుద్ధాన్ని జయించే జ్ఞానము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 18 వరకు మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చాలమ్మా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ద్వారా యాకోబు రాసిన పత్రిక. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. మోసం అనేది సాధారణంగా ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మోసపోవడం, సాతానుడు మనల్ని మోసము చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మోసం అనేది ఎక్కడ చూసినా ఉన్నది. ఒక వస్తువు మనం కొన్నామనుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం కొన్నాం ఈరోజు, నిత్యావసర వస్తువులు, అది తినేది కావచ్చు, త్రాగేది కావచ్చు, మరి మనము దాన్ని ఇంటి కొరకు లేదా మరి దేని గురించి వాడినా నిత్యము మనము ఉపయోగించే కొన్ని వస్తువులను మనము బయట నుంచి మనం కొనుక్కొని వస్తాం. దాంట్లో నాణ్యత అనేది ఉండదు. అంటే మనం ఎంత డబ్బు పెడితే అంత నాణ్యత ఉంటుంది అంటారు, కానీ నిజానికి మరి అందులో కూడా మోసమే. ఈరోజు పిల్లలకు మనం ఇచ్చే ఆ ఫుడ్లో కూడా కల్తీ ఉంది. ఈరోజు మనము ప్రతిరోజు మనం తినే కూరగాయలు లేదా ఫ్రూట్స్లో కానీ మరి ఆ బియ్యంలో కానీ మరి అన్నిటిలో మరి ఎక్కడ చూసినా మరి విషపూరితమైనది, అంటే మందులు వాడి పండించేవి. అంటే మరి కొన్నిసార్లు కొన్ని మందులు అది ఆరోగ్యాన్ని ఇస్తే, కొన్ని మందులు మన జీవితాలనే పాడు చేస్తాయి. అలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనము జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అంటే మనం తినే ఈ కలుషితమైనటువంటి ఆహారం ద్వారా మన జీవితంలోనికి ఆ రోగాలు వచ్చి మన జీవితాన్ని పాడు చేస్తాయి. అయితే మరి ఇదెందుకు నేను జ్ఞాపకము చేస్తున్నాను అంటే, మోసము కారణంగా శరీరానికి మరి హానికరము. అంటే ఒకరు మోసం చేశారు, మనం దాన్ని తెలుసుకోకుండా దాన్ని వాడడం వల్ల మనము ఆరోగ్యాన్ని కోల్పోయాం, అంటే మోసపోతున్నాం. ఇంకా కొంతమంది నమ్మించి మోసం చేస్తారు, చాలా నమ్మిస్తారు. ఎంతగా నమ్మిస్తారంటే, నేనున్నాను, మీకు భయం లేదంటారు కదా. కొంతమంది ఏమో వారి జీవితాలను వారే మోసం చేసుకుంటారు. కొంతమంది ఏమో తెలియక మోసపోతారు, కొంతమంది తెలిసి మోసపోతారు. తెలుసు వారికి పలాంది చేస్తే తప్పు, ఇది నాకు హానికరము, ఈ తప్పు నేను చేస్తే దేవుడు చూస్తాడు, దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు లేదా శిక్షిస్తాడు, మరి అన్నీ మనకు తెలుసు, అయినా మనం చేస్తాం. కొన్ని తెలిసి చేసేవి, కొన్ని తెలియక చేసేవి. మోసపోకండి. మోసం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడ చూసినా, ఎవరి జీవితంలో చూసినా ఏం జరిగిందమ్మా అంటే, బ్రదర్ నేను పలాని కంపెనీలో డబ్బులు కట్టాను, ఏదో
మరి బిజినెస్ అన్నారు, చాలా డబ్బులు వస్తాయని చెప్పారు. నేను కట్టాను, కానీ నాకు డబ్బులు రాలేదు, అప్పులు అయ్యాయి. మన జీవితంలో మనము ప్రతిరోజు యుద్ధము చేస్తూ ఉన్నాం. ఒకవేళ మనము గనక ఆ మోసము ఏంటో తెలుసుకోకపోతే మనం నిజంగా మన జీవితాన్ని మనం కోల్పోతాం, ఆరోగ్యాన్ని కోల్పోతాం, డబ్బును కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. మరి మన జీవితంలో ఎన్నో మనం కోల్పోతాం. ఎందుకు అంటే అది మోసము. హల్లెలూయా. మోసము. ఎంతమందికి మోసం అంటే తెలుసండి? మోసపోయాము. నీకు తెలుసు నువ్వు ఇతరులను మోసం చేస్తున్నావు, నీకు తెలుసు. నువ్వు మోసపోతున్నావు, అది నీకు తెలుసు. కానీ సర్లే చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, దేవుడు చూసుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడు. ఈ రకంగా కొంతమంది మోసపోతారు. దేవుడు చూస్తాడు, దేవుడే మార్గం చూపిస్తాడని మోసపోతారు కొంతమంది. అంటే దేవుడు మోసం చేస్తున్నాడు అనట్లేదు, మనమే అలా అనుకొని మోసపోతాం. దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, దేవుడికి అన్నీ తెలుసు. కానీ మనమే కొన్నిసార్లు దేవునికి ఏమి కావాలో, నేను ఏమి ఇవ్వాలో, దేవుని దగ్గర నేను ఎలా ఉండాలో తెలియక నేను ప్రవర్తిస్తాను. అందుకు నేను మోసపోతాను. దేవుడు అనుకుంటాడు నేను ఇలాగ ఉండాలి, నేను ఈ విధంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు, దేవుడు బోధించాడు. కానీ ఆ రకంగా మనం లేము. అయితే మనం ఏమనుకుంటాము, దేవుడు చూస్తున్నాడు, నా కష్టము తెలుసు, నా బాధ తెలుసు, కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు భ్రమలో నువ్వు మోసపోతున్నావు. అంటే దేవునికి కావాల్సింది ఏంటో నువ్వు మొదట తెలుసుకోవాలి. దేవునికి ఇవ్వాల్సింది ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు దాన్ని చేసినప్పుడే దేవుడు నీకు మళ్ళీ సహాయం చేస్తాడు. ఎందుకు మరి ఈ విధంగా ఉన్నది? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నది. ధైర్యం వహించాల. కొంతమందికి తెలియదు వివాహం ముందు మన వ్యక్తి ఎలాంటోడో, ఆ స్త్రీ ఎలాంటిదో. వివాహం జరిగింది, కొంతకాలం తర్వాత బయటపడింది ఆ వ్యక్తి మూర్ఖుడు, జ్ఞానము లేనివాడు. లేకపోతే ఆ స్త్రీ జ్ఞానము లేని స్త్రీ, కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు. మరి అలాంటి కుటుంబాల్లో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను మోసపోయాను. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? జ్ఞానము కావాలా? నీవు ఒక ఇల్లు కట్టాలంటే మొదట నీవు దానికి ఒక ప్లాన్ చేయాలి. ఒక ప్లాన్ మనము ఆ ఇంటి కోసం చేసుకోవాలి. దానికి ఎవరు చేయాలి అంటే ఈ ఇంటిని నిర్మించేవారు ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, బిల్డర్స్ ఉంటారు. మరి వారి యొక్క సహాయముతోటి ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా చేసుకొని వెళ్తే ఖచ్చితంగా అది బాగుంటుంది. లేదు నాకు నచ్చినట్టు నేను ఒక ప్లాన్ ఇచ్చేసాను, ఇలాగే ఉండాలి అని నేను చెప్పాను, నిపుణులు చెప్పారు, ఇంజనీర్స్ చెప్పారు, ఈ విధంగా కట్టొద్దు, ఇలా కడితే ఆ ఇల్లు కూలిపోతుంది, లేదా ఖచ్చితంగా కొంతకాలానికి పాడైపోతుందని చెప్పినప్పుడు కూడా మరి వినకుండా నాకు నచ్చినట్లు నేను కట్టుకుంటానని కట్టిపించాడు. తర్వాత ఏమైపోతుందమ్మా? వర్షాకాలము ఖచ్చితంగా కింద పునాదులు కదలాల్సిందే. ఒక పక్కన నేను రీసెంట్గా ఒకటి చూశాను, రామ్నగర్లో ఒక షోరూమ్ ఉంది, బట్టల షాపు కట్టారు. కొంతకాలం తర్వాత ఆ షాప్ ఇట్లా ఒరిగిపోయింది పక్కన బిల్డింగ్ పైనకి. కారణం ఏమై ఉండొచ్చు? కట్టిన వారి తప్పిదం వల్లనే. అవునండి. మరి అదేవిధంగా మన జీవితంలో ప్రతిరోజు యుద్ధమే. పరిశుద్ధ గ్రంథం మనకు కొన్ని సత్యాలను తెలియచేస్తూ ఉంటుంది. ఏమని అంటే, ఇదిగో ఈ విధంగా నువ్వు కట్టుకోవాలి నీ జీవితాన్ని, నువ్వు ఈ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటే అది నిలబడుతుంది, అది
దీవెనకరంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది నీ జీవితానికి మేలు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. కానీ మనము వాక్యానుసారం, అంటే దేవుడు మనకు బోధించినటువంటి ఆ యొక్క బోధను మనం పక్కన పెట్టి మనకు నచ్చిన విధముగా మనము ప్రార్థన చేయడం, మనకు నచ్చిన విధముగా వాక్యాన్ని అర్థము చేసుకోవడం, మనకు నచ్చిన విధముగా మనము ఆ జీవితాన్ని జీవించడమే, ఇది మన జీవితానికి చాలా ప్రమాదకరము. ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది విశ్వాసులు ఈరోజు జ్ఞానము లేకనే వారి జీవితాలు పాడైపోతున్నాయి. చాలాసార్లు మన జీవితంలో మనం చూసినప్పుడు ఫెయిల్యూర్స్ అనేది సహజం, ఫెయిల్ అవుతూ ఉంటాం. చూడండి, ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో మీరు ఫెయిల్ అయితే మీకు ఒక అవకాశం ఉంటుంది కదా పాస్ కావడానికి. మళ్ళీ చదివి ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు లేకుండా శ్రద్ధగా చదివి సమయాన్ని పెట్టి ఏదో రకంగా మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ నీకు ఉన్నప్పుడు ఆ ఛాన్స్ని నువ్వేం చేసుకుంటావు, పాస్ అయ్యడానికి కష్టపడి పాస్ అయిపోతావు. కానీ కొంతమంది ఉంటారు, నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని ఛాన్స్ నీకున్నా, ఎంత ఛాన్స్ నీకున్నా దాన్ని ఏం చేసుకుంటారంటే పాడు చేసుకుంటారు, వృధా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. దేవుడు మీకు ఛాన్స్ ఇచ్చాడు, ఇదిగో మీ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎంతో యుద్ధం చేయాలి, మీరు ఎన్నో దాటి వెళ్ళాలి, ఎంతో దూరం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణములో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు ఉంటాయి. మానసికంగా కొన్ని యుద్ధాలు ఉంటాయి, శారీరకంగా యుద్ధాలు ఉంటాయి, అపవాదితో యుద్ధం ఉంటుంది, ఈ లోకముతో, అంటే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులతో యుద్ధం ఉంటుంది, వాక్యానుసారమైన యుద్ధము. నీ వ్యక్తిగతంగా కొన్ని నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ చక్కటి సమాధానము ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు మనం చదువుకునే ఈ మాటల్లో మనం వింటూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. హల్లెలూయా. ఏదైనా మీరు ఒక పని చేసే ముందు, ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టే ముందు మీ జీవితంలో మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మీరు మొట్టమొదట మోకరించి ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? మోకరించి ప్రార్థన చేయాలి. మనకి ఎలా అలవాటు అయిపోయిందో తెలుసా? మన జీవితం ఎట్లా ఉందో తెలుసా? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఏనుగు ఎంత ఎత్తు ఉంటుందండి? మనంత ఉంటుందా? ఎంత ఉంటుంది? మన హైట్ ఉంటుంది ఏనుగు? ఎంత ఉంటుంది చెప్పాలా అమ్మా? చాలా హైట్ ఉంటుంది కదా, 7 అడుగులు 8 అడుగులు. ఎంత భారీగా ఉంటుంది. ఈ డోర్ల నుంచి వస్తుంది, అది వస్తుందా అండి? ఈ డోర్ల నుంచి రాదు. ఎందుకంటే చాలా పెద్ద శరీరము, దానికి చాలా పెద్ద ప్లేస్ కావాలి, ఆ తినడానికి కూడా చాలా, దాని సామర్థ్యము మనకంటే కదా, మనలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా దానికంటే ఎక్కువనే ఉంటుంది సామర్థ్యం. అయితే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొలుసు కట్టి ఒక దగ్గర ఒక చిన్న చెట్టుకి గొలుసు కట్టి పెట్టేస్తారనమాట. ఆ ఏనుగు ఏం చేస్తుంది తెలుసా అండి? ఆ గొలుసు ఉన్నంత కాలము అక్కడ నుంచి జరగదు. అది తెలుసా మీకు? ఎందుకో తెలుసామా? ఎందుకు జరగదంటే, దానిని పెంచిన వ్యక్తి అది చిన్నగా ఉన్నప్పుడు దానికి గొలుసు కట్టి ఆ చెట్టుకు కట్టేశాడు. అయితే ఈ ఏనుగు ఏం చేసిందంటే ప్రతిరోజు ప్రయత్నించేదన్నమాట. అంటే ఆ చైన్ విడిపించుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేసి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం పాటు ఆ ఏనుగు ప్రయత్నం చేస్తూనే ఉంది, కానీ అది రాలేదు. 2వ సంవత్సరంలోకి వెళ్ళిపోయింది. ప్రయత్నం చేయాలన్నా వద్దా? ఒకసారి ప్రయత్నం చేసింది, మానేసింది. 3వ సంవత్సరంలోకి వెళ్ళిపోయింది. ఇంకా ప్రయత్నం చేస్తుందా? నాకు తెలుసు
చైన్ కట్టినంతసేపు నేను ఎంత ప్రయత్నం చేసినా అది వృధా. దానికి ఎవరైతే దాన్ని బాగులు చూసుకుంటారో వాళ్ళు వచ్చి దాన్ని చైన్ ఇప్పేస్తే అప్పుడు వెళ్తుంది అక్కడ నుంచి వారితో పాటు. చిన్న తాడున్నా సరే అది అక్కడ నుంచి కదలదు. ఎందుకంటే పెద్దగా అయిపోయిన తర్వాత కూడా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయాక కూడా ఆ ఏనుగు ఏమనుకుంటుందంటే దాన్ని నేను లాగితే అది రాదు, నేను దాన్ని లాగలేను, నేను దాన్ని తెంచలేను, అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఏమైపోయిందండి? అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట దానికి. అందుకనే ఆ ఏనుగు ఆ చిన్న చైన్ని తెంపలేకపోతుంది. ఒకవేళ తెంపాలనుకుంటే దానికి నిమిషం పట్టదు. కొన్నిటికి చాలా తెలివి ఉంటుందిలేండి, ఎంత పెద్ద చైన్ కట్టినా దాన్ని తెంపడానికి ప్రయాసపడతాయి, అది వేరు. కానీ మంచి విశ్వాసుల గురించి నేను చెప్తున్నాను ఏంటంటే, వారు కొంతకాలం ప్రయత్నం చేస్తారు, ప్రార్థనలో కొంత దూరం ప్రయాణం చేస్తారు. అయ్యా నాకు శక్తి కావాలి, సామర్థ్యం కావాలి, నేను అభిషేకించబడాలి, నేను ప్రార్థించినప్పుడు ప్రభా నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోవాలా, ఈ కట్లు తెగిపోవాలా, ఈ బంధకాలు తెగిపోవాలా, చీకటి తొలగిపోవాలా, రోగము తొలగిపోవాలా. నీ విశ్వాసము ఎంత ఉంటుందంటే మొదట్లో చాలా విశ్వాసం. అబ్బో ఇక చూసిన వాళ్ళందరూ చాలా గొప్ప విశ్వాసం అనుకుంటారు. ప్రార్థన ఉపవాస ప్రార్థనకి చేస్తూనే ఉంటుంది కదా. పెళ్ళైన కొత్తలో వాళ్ళుడు ప్రార్థనా పరుడు అంటారు, మా కోడలు ప్రార్థన చేస్తూనే ఉంటుందండి, గొప్ప విశ్వాసురాలు, వాక్యం చదువుతూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా ఎంత సంతోషం. ఓ సంవత్సరం పోయినాక మొదట్లో అత్తగారు ఏమంటుంది తెలుసా, మా కోడలు పొద్దున్నే లేచి టీ పెట్టిస్తుందండి. అబ్బాబ్బాబ్బా ఇట్లాంటి కోడలు ఉండాలా. 2వ సంవత్సరం వస్తుంది, ఆ కోడల గురించి ఏం చెప్తుంది తెలుసా, మా కోడలండి 9 అయినా లేవదండి. ఏ పాపం అలసిపోయి వచ్చింది కదండి, 10 అయినా లేవదు. పాపం అత్తగారు ఏం చేస్తారంటే ఏదో పోనీలే. అల్లుడు కూడా అంతే, చేసుకుంటే కనుక ఇట్లాంటి అల్లుడినే ఇంటికి తెచ్చుకోవాలనుకుంటారు, కానీ తర్వాత తెలుస్తుంది అల్లుడి సంగతి. అవునా కదా, మంచోడే, కానీ మనకేమనిపిస్తుంది అప్పుడు, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, వాటిని జయించలేము. దేవుడేమో నేర్పిస్తూ ఉంటాడు, మనం వాటిని నేర్చుకోము. ఈ ఏనుగు కూడా ఆ చైన్ని లాగలేక అది అట్లనే ఉండిపోతుంది. ఎందుకంటే ఇది ఇంతేలే, ఇది పోదు, దీన్ని నేను తెంచలేను. మొదట్లో సంఘానికి వచ్చే కొంతమంది చాలా భక్తిగా ఉంటారు. తర్వాత పాస్టర్ గారు మా ఇంటికి రాలేదండి, అందుకే నేను రాను, పాస్టర్ గారు మమ్మల్ని చూసి ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు, పాస్టర్ గారు మాకు సెకండ్ ఇవ్వలేదు, మమ్మల్ని చూసి ముఖం తిప్పుకున్నాడు. కొంతమంది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చాలామంది ఉన్నారు. మొదట్లోనేమో చాలా పాస్టర్ గారు మాట్లాడితే చాలు, ప్రేయర్ చేస్తే చాలు, అది కాస్త కొంతకాలానికి ఏమైపోతుందండి, అయిపోయాయి. దేవుడు కూడా మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు, ఛాన్స్. మార్చి పోతే సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ పోతే మార్చి ఉంది మళ్ళీ. అట్లనే దేవుడు కూడా నీకు చక్కటి అవకాశాలు ఇస్తాడు అన్నమాట, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, నీ క్యారెక్టర్ని నువ్వు బాగు చేసుకోవడానికి, ఒక వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి. ఒక వ్యక్తి తన జీవితాన్ని కొన్ని పరిస్థితుల వల్ల పాడు చేసుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి మార్చుకొని మంచి స్థితిలోనికి రావడానికి, తన భవిష్యత్తును నూతనంగా మార్చుకొని దేవునికి ఆ కుటుంబానికి మహిమకరంగా జీవించడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవుడు కొన్నిసార్లు అవకాశాలు ఇస్తాడు విశ్వాసంలో ఎదగడానికి, దేవుడు కొన్నిసార్లు అవకాశాలు ఇస్తాడు ప్రార్థనలో ఎదగడానికి, దేవుడు కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు ఉపవాసం ఉండడానికి, దేవుడు కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు వాక్యాన్ని చదవడానికి, దేవుడు కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు ప్రార్థన చేయడానికి. అంటే సంఘంలో పిలిచి ప్రార్థన చేయమంటే కొంతమంది సిగ్గుపడతారు, అమ్మ వచ్చి బైబిల్ చూడండి సిగ్గుపడతారు, భయపడతారు. సాక్ష్యం చెప్పండి అంటే భయపడతారు. దేవుడు అవకాశం ఇస్తాడు నీ సాక్ష్యాన్ని చెప్పడానికి,
కానీ నువ్వు ఆ సాక్ష్యం చెప్పడానికి నువ్వు భయపడి దాక్కుంటావు. దేవుడు చూస్తాడు. ఆయనకి సమస్తము తెలుసు. మోసపోకండి అంటున్నాడు. ఒకవేళ నువ్వు మోసపోతే దేవుడు ఏమి దాచిపెట్టాడో, దేవుడు ఏమి నీ కోసం ఇవ్వాలనుకున్నాడో, దేవుడు ఏమి నీ జీవితంలో తీసుకొని రావాలనుకున్నాడో వాటిని నువ్వు తెలుసుకున్నంత కాలము నీ జీవితంలో అంధకారమే కానీ వెలుగు ఉండదు. అందుకని ఇక్కడ మరి ఈ యొక్క సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇంతసేపు మీకు అర్థం కావడానికి ఇవన్నీ నేను జ్ఞాపకం చేశాను. ఏంటి అంటే మనము కొన్ని విషయాల్లో మోసపోతున్నాం, పడిపోతున్నాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని తెలుసుకున్నవాడు తన జీవితాన్ని మార్చుకుంటాడు. హల్లెలూయ. అవకాశాన్ని పొందుకున్నాను, నాకు అవకాశం ఉంది. ఒక తాగుబోతుకి అవకాశం ఉంది, ఒక తిరుగుబోతుకి అవకాశం ఉంది, ఒక వ్యభిచారికి అవకాశం ఉంది, ఒక దొంగకు అవకాశం ఉంది. ఈరోజు నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఇదిగో నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఒక నిర్ణయం తీసుకొని నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని నువ్వు అనుకుంటే దేవుడు నీకు అవకాశముని ఇస్తున్నాడు. ఈరోజు 17వ వచనం, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చిందండి? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఏది కూడా లేదు. ఆయన చాలా స్పష్టంగా, ఆయన జీవితంలో ఎలాంటి మచ్చ లేదు. ఆయన ఈరోజు శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును మరి తండ్రి యొద్ద నుండి వచ్చును. అయితే 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో, తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎలాగన్నాడండి? సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఆయన సృష్టించినటువంటి వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు, అంటే మనము ప్రథమ ఫలముగా, ఆయన సృష్టించిన వాటి అన్నిటిలో ఆయన ఎన్నో సృష్టించాడు. చెట్లను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు, సముద్రంలో ఉన్నటువంటి అనేక ప్రాణులు వాటిని సృష్టించాడు, ఈ లోకములో ఎన్నో జంతువులు ఉన్నాయి వాటిని సృష్టించాడు. మరి మనుషులకు ఎందుకు ఇంత విలువిచ్చాడు అంటే ఆయన తన పోలిక చొప్పున, తన స్వరూపము ద్వారా, అంటే ఆయన పోలికల్లో ఆయన ఎలాగున్నాడో ఆయన స్వరూపమును బట్టి, ఆయన పోలికను బట్టి ఆయన ఆ విధంగా నరుణ్ణి చేశాడు. కాబట్టి నరుడు ఈ లోకాన్ని ఏలడానికి, అంటే ఈ లోకానికి ఈ నరుడు మరి ఎలా ఉన్నాడంటే యజమానిగా ఉన్నాడు. ప్రథమ ఫలముగా, ప్రథమ ఫలము ఎవరికి ఇవ్వాలి? ఎవరిదండి చెప్పాలి? ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. మరి ఆ ప్రథమ ఫలము ఎవరై ఉండాలి అంటున్నాడు? మనుషుడు. కానీ ఈరోజు మనుషుడు ఎలా ఉన్నాడు? ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు, ఒకడు తిరుగుబోతూ, ఒకడు ప్రార్థన పరుడు. మరి ఒకరింట్లో భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయడు, భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయదు. భర్తనేమో దేవుని మాటలు చెబితే భార్యకు కోపం వస్తుంది. ఎందుకు? నీ ప్రవర్తనను బట్టి. అంటే నువ్వు మంచిగా జీవించి, నువ్వు మంచిగా వాక్యానుసారము జీవిస్తూ నువ్వు వాక్యాన్ని పలుకుతే ఆ భార్య ఏమంటది? అవునండి అంటది. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ ఇష్టానుసారము జీవిస్తూ నీ నోటి నుండి వాక్యం వస్తే అప్పుడు ఏమంటుందండి ఆ స్త్రీ, ఆ భార్య ఏమంటుంది? మరి ఈ భార్య కూడా ఎలాంటి మాటలు మాట్లాడాలి? వాక్యాన్ని మాట్లాడాలి, వాక్యానుసారము జీవించాలి. వాక్యము లేని స్త్రీ అంటే దేవుని చిత్తానుసారం, వాక్యానుసారము లేని స్త్రీలు, వారికి వాక్యం అంటే ఇష్టం ఉండదు, సంఘం అంటే ఇష్టం ఉండదు, ప్రార్థనలు అంటే అసలు ఇష్టం ఉండదు.
మరి అలాంటి వారు ఏం చేయాలి తెలుసా? వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఈ కరోనా వచ్చిపోయింది అంటే మనం అందరం కూడా చంకలు కొట్టుకొని, ఆహా వ్యాక్సిన్ వచ్చేసింది, ఆహా ఎంత బాగుందో, మేము ఈరోజు తిరగొచ్చు, తాగొచ్చు, ఎక్కడికంటే అక్కడ పోవచ్చు కదా, సినిమాలకు పోవచ్చు. సినిమా ఓపెన్ అయినాయంట, కొంతమంది ఆల్రెడీ సినిమా థియేటర్లు దర్శించుకొని వచ్చారు. హల్లెలూయా కదా. ఏం చేసినా ఏం కాదు, ఏమి కాదు, నిజమే, ఏమి కాదు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటే తర్వాత మీకు అవకాశం ఉండదు. జాగ్రత్త. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశము నువ్వు పాడు చేసుకుంటే గనక నీకు మళ్ళీ ఎందుకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యాకోబు ఏం రాస్తున్నాడంటే, నీవు అన్నిటిలో దేవుడు సృష్టించిన సమస్తములో నీ ప్రథమ ఫలముగా ఉండుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకనే ఆయన స్వరూపములోనికి, ఆయన పోలికలో నిన్ను చేసుకున్నాడు కదా. సేమ్ ఇమేజ్. నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలా, దేవుని కోసం బ్రతకాలా, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఈరోజు దేవుడికి ఇచ్చిన భర్తను లేదా భార్యను నువ్వేమి చేయాలి అంటే, నువ్వు ప్రేమించాలి, వారిని నువ్వు సంరక్షించాలి. కొంతమందికి అనుమానాలు ఉంటాయి, కొంతమందికి ఇంకా ఏదో వేరే ఆలోచనలు ఉంటాయి. వాటిని ఏం చేయాలి తెలుసా? పక్కన పడాలా. వాటిని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. వాటిని మనం ఏం చేయాలి? పక్కన పడేయాలి. దేవుడు మనకు కొన్ని నేర్పిస్తాడు. ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి కొన్ని వచనాలు చూసి మళ్ళీ ఇక్కడికి వద్దామండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. చూడండి, ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, హల్లెలూయా, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, దేవుడు యేసుక్రీస్తు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, తన భార్య అయినటువంటి సంఘాన్ని ఏమి చేయాలనుకున్నాడు? తండ్రి చిత్తం ఏంటి? అది కలంకమైనను ముడతైనను మరి ఏదైనను దానిని ఏమి చేయాలి? వాక్యము చేత ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దానిని స్వాధీనపరచుకోవాలి, దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా, భార్య అయినా భర్త అయినా ఏమి చేయాలి అంటే, ఈ వాక్యము చేత ఉదక స్నానము చేత భర్తను లేదా భార్యను ప్రేమించుకోవాలి, అర్థము చేసుకోవాలి, క్షమించుకోవాలి. అది ముడతైనను కలంకమైనను ఏదైనా సరే ఏం చేయాలంటే, భర్త భార్యను క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, ప్రేమించాలి. కానీ భార్యను లేదా భర్తను అవమానించకూడదు. హల్లెలూయా, అవమానించకూడదు. మన మాటలతోటి మనము వారిని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు. ఓకే, వారి జీవితంలో తప్పు ఉందా? కూర్చొని మాట్లాడుకోవాలా. నీ గురించి ఇలా చెప్తున్నారు, భార్య భర్తను అడగాలి. ఇలా అంటున్నారు, ఏంటి సత్యం ఏంటి? నాకు సత్యం తెలియాలి. మాట్లాడుకోవాలి, సమాధానపరుచుకోవాలి. ప్రేమ చేత వారిని వాక్యానుసారమైనటువంటి పద్ధతిలో వారితో నువ్వు ఎలా ప్రవర్తించాలో నువ్వు నేర్చుకోవాలి. చాలామంది భార్య భర్తలకు తెలియని కొన్ని విషయాల్లో నేను ఈరోజు చెప్తున్నాను. దేవుడు సంఘాన్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో నీ భార్యను లేదా నీ భర్తను నువ్వు అలాగ ప్రేమించాలి. నీ జీవితంలో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, శరీర బలహీనత ఉండొచ్చు, అనేక సమస్యలు, బయట ఉన్నటువంటి అనేక ఒత్తిడులన్నీ నీ మీద ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు. అయితే నువ్వేమి చేయాలంటే, నువ్వు ఎలాగైతే అవన్నిటిని హ్యాండిల్ చేస్తున్నావో
నీ భార్యను లేదా నీ భర్తను ఆ విధంగా హ్యాండిల్ చేయడానికి వీల్లేదు. అది నీ కుటుంబానికి శాపముగా మారిపోతుంది. నీ కుటుంబానికి దీవెన రాకుండా అడ్డుగోడగా మిగిలిపోతుంది. అందుకనే మీరు మీ భార్యలను ప్రేమించాలి. చదవమ్మా ఒకసారి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. చాలా ఒక్క నిమిషం. అయితే ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. ఎంతమందికి ఉందండి మొబైల్? ఎంత లేదన్నా 10,000, 15,000, 20, 30, 40, 50, 60, లక్ష పైన కూడా ఉన్నాయి మొబైల్స్ ఈ రోజుల్లో. అయితే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ ఫోన్ తీసి బయటపడేస్తామా? చెప్పాలా? పడేస్తామండి? ఎప్పుడైనా మీరు మీ వాహనాన్ని లేదా మీ ఇంటిని మీరు వెలపెట్టి కొనుక్కున్న వస్తువు, మీ బిడ్డకు కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, మీరు ఎంతో ప్రేమిస్తారు, మీకు చాలా ఇష్టం. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేసి తీసి బయటపడేస్తారా? మీ బిడ్డను లేదా మీ కుమారుని లేదా మీ మొబైల్ లేకపోతే మీ కార్, మీ వెహికల్, మీ ఇల్లు ఎప్పుడైనా వదిలిపెట్టి పాడేశారా? చెత్త కొట్టేశారా? చెప్పాలా? ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారమ్మా? ఉండరు. ఎందుకు? కష్టపడి చెమటోడ్చి రూపాయి సంపాదించి కొనుక్కున్నాను బ్రదర్. ఎందుకు పడేస్తాను? రిపేర్ చేసుకుంటాం. ఏం చేస్తామండి? రిపేర్ చేసుకుంటాం. అవునా? రిపేర్ చేసుకుంటాం. ఇల్లుని రిపేర్ చేసుకుంటాం, టీవీని రిపేర్ చేసుకుంటాం, బైక్ని రిపేర్ చేసుకుంటాం, అన్నీ రిపేర్ చేసుకుంటాం. అయితే ఈరోజు దేవుడు నీకు సలహా ఇస్తున్నాడు. నువ్వేం చేయాలి తెలుసా? నీ బ్రెయిన్ని రిపేర్ చేసుకోవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అస్తమానము ఇంట్లో గొడవలు. ఒక వ్యక్తి ఫోన్ చేసి, నా భార్యను విడిచిపెట్టాలనుకుంటున్నాను బ్రదర్, ఎట్లాగైనా విడాకులు వచ్చేటట్టు ప్రార్థన చెయ్యండి, ఆమె సంగతి మీకు చెప్తాను. ఒక స్త్రీ తన భర్త గురించి ఏం చెప్తుంది తెలుసా? పరాయి స్త్రీతో తిరుగుతున్నాడు కాబట్టి నేను విడాకులు ఇచ్చేసి ఏం చేస్తాను? ఇంకోటి చేసుకుంటావా? ఇంకొక అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా? చచ్చిపోతాను, ఎక్కడికైనా పోయి చచ్చిపోతాను. నువ్వు కాదు, మీ అమ్మ నాన్న అందరిని తీసుకుని చచ్చిపోవాలా? అవునండి? అవునా కదా? నేను నమ్మి నిన్ను కదా లక్షలు పోసి నీకు మంచి ఒక భర్తనిచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఏదో సమస్య వచ్చిందని పోయి ఊరేసుకొని చచ్చిపోతావా? నీ తల్లి ఏం కావాలి? నీ తండ్రి ఏం కావాలి? ఒక తల్లి ఇప్పటికీ వడ్డీలు కడుతూనే ఉందండి. ఎవరికి? అప్పులోడికి. ఎందుకు? బిడ్డ వివాహం చేసి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తగారింటి పంపితే ఆ కోడలు సంతోషంగా ఉంది. అక్కడ కారులో షికారులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏ బాధ లేదు. తల్లిని మర్చిపోయింది. ఆ తల్లి చేసిన అప్పును పట్టించుకోలేదు. కూతురు దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అప్పును మర్చిపోయింది. ఆ కూతురు హ్యాపీగా ఉంది, తల్లి ప్రతిరోజు చస్తూ బతుకుతూ అప్పులు గడుతూ ఉంది. ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి. నా కూతురు మంచిగా ఉండాలి అని కొంతమంది కోరుకుంటారు, నా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండాలని కొంతమంది కోరుకుంటారు. కానీ నీ దేవుడు నీ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం అంతా కూడా బాగుండాలి. అందుకే వాక్యము, సత్యవాక్యము నిన్ను సర్వసత్యంలోనికి తీసుకొని వెళ్ళి నీ జీవితాన్ని మారుస్తుంది. భార్యను ప్రేమించండి, భర్తను ప్రేమించండి, గౌరవించండి. రేపటి దినాల్లో చూడండి, కుటుంబంలో సమస్యలు వచ్చేది, వాటిని బాగు చేసుకోవాలి. కూర్చొని ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. పగబా నడు, లే, నా ముందు కనబడకు, నువ్వు
నీ ముఖం చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది. కొంతమంది మాటలు నేను కళ్ళారా చూశాను, విన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా అండి? దేవుడు తన స్వరూపములో నరుణ్ణి చేస్తే ఆ నరుడు తన ఆలోచనతో పాపాన్ని కంటే, ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటే, ఆ మరణము ఈరోజు ఆ నరుణ్ణి ఏలుతూ ఉంటే కదా, ఏలుతూ ఉంటే మరి నరుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తున్నాడండి? బిజీ, ఫోన్లో బిజీ, చాటింగులు చేయాలా. ఎవరికి? పక్కింటోళ్ళు భార్యకు, ఎదురింటి భార్యకు, ఎదురింటి భర్తకు కదా, అక్కడిక్కడ ఉన్న భర్తకు, వేరే భర్తకు, వేరే వాళ్ళ భర్తకు. నీ భర్త ఏమయ్యాడని? నీ భర్త పైన ప్రేమ లేదు నీకు కదా. నీ భర్త పైన ఏమైంది? నీకు ప్రేమ తగ్గిపోయింది. ఎందుకండి? ఇంకెవరో నచ్చారు. ఇట్లా మాట్లాడుతున్నందుకు మీ కోపం రావచ్చు. ఏంటి పాస్టర్ గారు? సత్యం మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు జరిగే పరిస్థితిని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు మరి ఈరోజు అర్థం చేసుకోవాలా. దేవుడు ఎందుకు ఇచ్చాడు భర్తను, ఎందుకు ఇచ్చాడు భార్యను? విడిచిపెట్టడానికా? ఇంకొక స్త్రీ నచ్చితే ఆ స్త్రీ వెంట పోవడానికా? ఇంకొక పురుషుడు నచ్చితే ఆ పురుషుని వెంట పోవడానికా? భర్తను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, వారిపైన అనుమానము, అవమానములు చేసి, ఇబ్బందులు కలగజేసి, కొంతమంది వాంటెడ్లీ భర్త పైన చెడును పుట్టిస్తారు. కొంతమంది కావాలని భార్య పైన చెడును పుట్టించి వారిని విడిచిపెట్టి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోవాలని. హల్లెలూయా. చాలా 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 ప్రతిరోజు నేను కౌన్సిలింగ్స్ ఇస్తూనే ఉంటానండి. ఫోన్లో మాట్లాడుతాను, వింటూ ఉంటాను రోజు. ఈరోజు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వచ్చి కాపురల్లో చిచ్చు పెడుతున్నాయి. నేను అంటాను, భార్య భర్తలు చక్కగా హ్యాపీగా ఉండాలంటే ఫేస్బుక్, వాట్సప్ తీసి అవతల పడేయాల. అనుమానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే వస్తుంది ప్రతి కుటుంబంలోనికి. అవి లేని నాడు ఆ స్త్రీ ఇంట్లో చక్కగా వంటలు చేసి, పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, పిల్లలను కాపాడుకుంటూ, భర్తను ప్రేమిస్తూ బాగుండేది. కానీ వచ్చిన తర్వాత పక్కన పోయి కూర్చొని వీటిలోనే కాలక్షేపం అన్నమాట. హల్లెలూయా. పురుషులు కూడా నేనేమంటానంటే, ఈ లోకము నుంచి మనం బయటకు వస్తే ఈ లోకంలోనికి మనం వెళ్తాం. ఈ లోకములో గనక మనం లేకపోతే మనము ఈ లోకంలో ఉంటాం. హల్లెలూయా. దీన్ని ప్రేమిస్తే దీన్ని ప్రేమించలేం, దీన్ని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేం. హల్లెలూయా. అందుకనే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా భయంకరమైనటువంటి మోసముతో నిండి ఉన్నది. కాబట్టి ఆ భక్తుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకండి. మరి ఈ లోకములో అన్నిటికంటే దేవుడు విలువను నీకు ఇచ్చాడు, జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. వాటిని జయించే ఆలోచనను దేవుడు వాక్యము ద్వారా నీకు ఇస్తున్నాడు. చూడండి 20వ వచనము, యాకోబు 1వ అధ్యాయము 20వ వచనం ఏమంటుంది చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. భార్యకు భర్త మీద కోపం వచ్చింది. తొందరపాటు మాటలు మాట్లాడేసి వెళ్ళి చచ్చిపోతాను అని టక్కున నోరు జారేస్తారు. అందుకనే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే కోపాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలా, కోపాన్ని విడిచిపెట్టాలా. తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో కదండి. నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను అన్నిటిలోనూ మొదటి స్థానంలో దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. మొదటి స్థానంలో దేవుడిని నిలబెడతాడు. ఎందుకు? ప్రథమ ఫలముగా దేవుడిని ఎన్నుకుంటాడు.
మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. థర్స్డే రోజు నేను లైవ్ చేస్తున్నప్పుడు అనేకులు ఫోన్స్ చేస్తారు. చేసి కొంతమంది ఫోన్లో చెప్పకుండా ఆ లైవ్ అయిపోయినాక కాల్ చేసి చెప్తారు, అన్నా నేను యాక్చువల్ చచ్చిపోదాం అనుకున్నాను ఈరోజు, కానీ వాక్యం చూసి ఆగిపోయినానన్నా. మీ వాక్యం విన్నాక, మీ మాటలు విన్నాక నాకు దేవుడు మాట్లాడుతున్నాడు నాతోటి, కాబట్టి నేను చచ్చిపోవడం కరెక్ట్ కాదు, నా కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని నేను గ్రహించాను. నీవు చెప్పిన మాట నిజమన్నా. నేను చచ్చిపోతే నేను శాపానికి గురైపోతాను. ఒకవేళ నా కోపం వచ్చి ఈ వాక్యాన్ని నేను త్రోసివేసి నేను ఇంకోసారి సంఘానికి రాకపోయినా ఏం జరుగుతుంది? దేవుని నీతి నేను నెరవేర్చను. కాబట్టి నేను ఈ వాక్యాన్ని నేను ఏకీభవిస్తున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. నా ఇంట్లో పరిస్థితి ఇది, నా కుటుంబంలో పరిస్థితి ఇది, దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. విజయము వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. పరిస్థితి అన్నిటినీ నువ్వు జయించి ముందుకు వెళ్తావు, యుద్ధాలన్నీ జయిస్తావు. హల్లెలూయా. ఏ యుద్ధమైనా సరే అపవాది ఎన్నో సమస్యలు సృష్టిస్తాడు భార్య భర్తల మధ్యలో. నువ్వేం చేయాలి తెలుసా? జ్ఞానముతో వాటిని జయించాలి. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు, వారికి ఉన్నటువంటి సమస్యలు వేరే, వారి పరిస్థితి వేరే, వారితో మనల్ని పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఆ పరిస్థితి వేరు. కానీ విశ్వాసము మన జీవితాలను మార్చగలదు. హల్లెలూయా. నిరీక్షణ ఎప్పటికీ మనము కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో విజయం అనే దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఒకటి, నీ భార్యను నీ భర్తను నువ్వు ప్రేమించాలి. రెండవది, నీ జీవితంలో ఉన్న అన్ని యుద్ధాల్లో దేవుడిచ్చిన వాక్యానుసారము నువ్వు జీవిస్తే వాక్యము నీకు విజయాన్ని ఇస్తుంది. ఒకటి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, ప్రేమించాలి. యేసుక్రీస్తు ఎలాగైతే తన సంఘాన్ని ప్రేమించాడో, అది ముడతైన కలంకమైన ఏదైనా సరే నీవు కూడా అదేవిధంగా నీ భర్తను నీ భార్యను నువ్వు కాపాడుకోవాలి. తర్వాత ప్రతి యుద్ధములోనూ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు వాక్యానుసారము విజయాన్ని పొందే జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమని? తన భక్తుని ద్వారా, ఈరోజు యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే, నీవు ప్రథమ ఫలముగా ఉండుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు అలాగే ఉండాలి, అలాగే ప్రవర్తించాలి, అలాగే జీవించాలి. ఎవరినో పోల్చుకొని కాదు. నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాను. బైబిల్లో పలానా వ్యక్తి ఉన్నాడు, అలా నేను ఉంటాను కాదు. నువ్వు సపరేట్గా నువ్వు ఉండాలి. దావీదులాగా నేను ఉండాలి, లేకపోతే పౌలులా నేను ఉండాలి, లేకపోతే పలానా వ్యక్తిలా ఉండాలి కాదు. నీకు ఒక ఐడెంటిటీ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ గుర్తింపు వేరే. ఆ వ్యక్తులను ఎందుకు బైబిల్లో పెట్టాడంటే, వారి జీవితంలో ఏదైతే వారు చేశారో వాటిని నీవు చూసి నీ జీవితంలో జాగ్రత్త పడమని, వాళ్ళు చేసినవి మనం చేయమని కాదు. హల్లెలూయా. 12వ అధ్యాయం 2 కొరింథీ 7-10 వరకు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. చూడండి, దేవుని వేడుకున్నాడు ఏమని? అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు దేవుని వేడుకున్నాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవా, ఈ ముళ్ళు తీసేయి, ఈ సమస్య తీసేయి, ఈ బాధ తీసేయి. నువ్వు కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. మీలో మీరు కూడా అనేక సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు పౌలు జీవితంలో ఏం జరిగిందో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ముమ్మారు ప్రార్థించాడు, దేవుడిని అడిగాడు, దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? చదవమా. నా కృప నీకు చాలును. ఏమన్నాడు? వినాలి, అందరు వినాలా. ఏమంటున్నాడు? దేవుడిని అడిగాడు పౌలు. ఏమని? నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నా జీవితం మారాలి, నేను సంతోషంగా ఉండాలి, నన్ను స్వస్థపరచమని అడిగాడు. అయితే దేవుడిచ్చే సమాధానం, నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తమును విశేషముగా నా బలహీనతల యందే. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు చూడండి ఇక్కడ,
విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. అంటే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతల యందు అంటే నీవు సమస్యలో ఉన్నప్పుడు, నీవు రోగములో ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచటం లేదు అని నువ్వు అనకుండా, నీ బలహీనతలో కూడా దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నదని నువ్వు నమ్మాలా. హల్లెలూయా. అప్పుడు చూడండి ఇక్కడ, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తమును విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడను, చూడండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. అమ్మ, ఈరోజు మీకు సమస్యలు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. ఎంతమందికి శరీరంలో వ్యాధి ఉంది, రోగము, నొప్పి, బాధ ఉంది? మనసులో కూడా బాధ ఉంది కదా. భర్త గురించో, భార్య గురించో, పిల్లల గురించో, ఉద్యోగం గురించో, ఏదో మొత్తానికి నీ మనసులో కూడా బాధ. అందరు లేచి నిల్చుదాం. చెప్పండి, ఎంతమంది హృదయంలో బాధ ఉంది? ఎంతమంది శరీరంలో బాధ ఉంది? ఎంతమంది కుటుంబంలో సమస్యలు ఉన్నాయి? దానికి నువ్వు బాధపడుతున్నావా లేదా? అప్పుడు నువ్వు ఏమంటావు? నేను బలహీనుణ్ణి అంటావు. అవునా? ఎంతమంది అంటారు ఈ మాట? నేను బలహీనుణ్ణని, నాకు సమస్యలు ఉన్నాయి, నేను వేదనలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను. అయితే చూడండి, పౌలు ఏమంటున్నాడో, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఈ సీక్రెట్, ఈ కీ నీవు పొందుకుంటే నువ్వు అన్ని సమస్యలను జయించగలవు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ రోగములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ అవమానములో ఉన్నా, ఏ విధమైనటువంటి నరకములో ఉన్నా, అప్పుడే నువ్వు బలవంతుడవు, అప్పుడే నువ్వు సంతోషిస్తావు, అప్పుడే దేవుని శక్తి నీ మీదికి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే బాధల్లో ఉన్నారో, ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో, అప్పుల్లో, వేదనలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారందరూ కూడా సంతోషిస్తారు ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తారో. ఎప్పుడైతే సత్యాన్ని మీరు గ్రహిస్తారో అప్పుడు మీరు గ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల మీదకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం నాయన. హల్లెలూయా. రెండు చేతుల మీదకి వెళ్దాం. దేవుని శక్తితో నిన్ను తాకుతాడు ఈరోజు నిన్ను వాక్యము ద్వారా. ఈరోజు ఏదైతే మాటలను విన్నావో ఆ మాటల్ని హృదయాన్ని తాకాయి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడడం అనుకున్నాం ఇంతకాలము. ఈ రోగం నన్ను విడిచిపోదా, ఈ బాధ నన్ను విడిచిపోదా, ఈ సమస్య నన్ను విడిచిపోదా, ఈ వేదన నన్ను విడిచిపోదా, ఈ ఇబ్బందులు నన్ను విడిచిపోవా, ఈ యొక్క సమస్యల నుంచి నేను బయట రాలేనా? దేవుడు అన్నాడు, అమ్మా నా కృప నీకు చాలమ్మా, నా కృప నీకు చాలు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడైతే ఇబ్బందిలో ఉంటావో అప్పుడే నువ్వు సంతోషిస్తావో. నువ్వు ఎప్పుడైతే సమస్యల్లో ఉంటావో, ఇబ్బందుల్లో ఉంటావో, వ్యాధుల్లో ఉంటావో, లేమిలో ఉంటావో, దరిద్రంలో ఉంటావో అప్పుడే నువ్వు బలమునందుకుంటావు, విశ్వాసమునందుకుంటావు. అందుకనే ప్రార్థన ఆపకండి. ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. వ్యక్తిగత ప్రార్థన మొదలు పెట్టండి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించండి. ప్రతి విషయంలోనూ ప్రతి నిమిషము ఆ దేవాది దేవుని కృతజ్ఞత చెల్లించండి. ప్రతి నిమిషము, ప్రతి గడియలో ఆ దేవునికి మహిమ చెల్లించండి. ఆ దేవుని గణపరచండి, ఆ దేవుని ఆరాధించండి, ఆ దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ బాధ ఎందుకుందో తెలుసా? దేవుని జ్ఞానాన్ని నీకు ఇవ్వడానికి, సంతోషమును, దేవుని యందు ఆనందించే జ్ఞానమును దేవుడు ఇదిగో ఈ సమస్యలో దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, కృపమయుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ మాటలు ఎవరైతే విన్నారో వారు ప్రభా ఏదో దైవజనుడు కోపంతో అరుస్తున్నాడు అని కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు,
నేను ఏదైతే కోల్పోయానో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఏదైతే పొందలేకపోయానో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఏదైతే అవకాశం ఉందో దాన్ని బోధిస్తున్నాడు. అయితే దాన్ని నేను అంగీకరించే జ్ఞానము నాకు ఇవ్వమని నీ బిడ్డలు నాయన హృదయపూర్వకంగా అంగీకరించడానికి సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ కనికరించండి, దీవించండి, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రసాదించండి. ప్రభా, ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా తండ్రి సంతోషంగా వెళ్ళును గాక, హృదయపూర్వకమైన ఆనందము కలిగి, క్రీస్తులో విశ్వాసముతో ధైర్యమును కలిగి ఇక్కడ నుంచి వెళ్ళటానికి సహాయం చేయండి. ప్రభా, నీకే మహిమ చెల్లిస్తూ ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించే జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.